ఏందన్న మీ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం పార్టీ మారినట్ట మరి ఏమేమి అభివృద్ధి జరుగుతోంది స్టేషన్ కన్పూర్లో కడియం శ్రీహరి చేస్తా ఉన్నాడా? చేస్తాడు. ఎక్కడ చేస్తాడంటే తన బిడ్డను మాత్రం హ్మ్. నెక్స్ట్ ఫ్యూచర్ కోసం అభివృద్ధి పరుస్తాడు. హ్మ్. ఆయన అభివృద్ధి గన్పూర్ నియోజకవర్గం నేను అభివృద్ధి కోసం పార్టీ మారినా అని చెప్పుకునే వ్యక్తి హ్మ్. ఆయన చెయ్యని అనుభవించని పదవులు లేవు. హ్మ్. అధికార పార్టీలో ఉండి అన్ని పదవులు అనుభవించిన వ్యక్తి అప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు చేస్తా అని అంటే హ్మ్. జనాలను పిచ్చలో చేయడానికి ఆ మాట మారుస్తున్నాడు ఆయన. ఆయన ఒక విద్యాశాఖ మంత్రి, ఒక ఎడ్యుకేటెడ్ ఒకప్పుడు. ఒకప్పుడు హ్మ్. ఎడ్యుకేటెడ్ పర్సన్. అలాంటి వ్యక్తి ఇట్లా జనాలను నమ్మబలికే అంత మాట మాట్లాడడం చాలా విడ్డూరం. హ్మ్. ఆయన స్థాయికి ఆ మాట కరెక్ట్ కాదు. హ్మ్. ఒకప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వగానే మా అభ్యర్థి అని చెప్పి మేము ఆహర్నిశలు తెలంగాణ పొద్దాక తిరిగి కష్టపడి గెలిపించుకున్నాం. హ్మ్. గెలిపించుకున్న వ్యక్తి మా మంచి బాగోగులు చూస్తలేడు ఇప్పుడు. హ్మ్. ఆయన వెనకాల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడో హ్మ్. ఆయన వెనకాల ఆయనకు ఓటు వేయొద్దు అని చెప్పిన వ్యక్తులను ఎమ్మడేసుకొని తిరుగుతాడు. హ్మ్. ఆ విషయం ఆయన తెలుసుకోవాలి ఒకసారి. మీరేమో కండవ కప్పుకున్నారు అంటున్నాడు. ఆయనను ఏ పార్టీలో ఉన్నాను గా పార్టీలో ఉన్నామన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, ఏం చెప్పుకోలేడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడిగిన దానికి నేను కాంగ్రెస్ పార్టీ అని గల్లెగిరే చెప్పమను. హ్మ్. మేము చెప్తాం మా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటి కూడా అసెంబ్లీలో పోతే హ్మ్. కడియం శ్రీహరి ఎమ్మెల్యే దాని కింద ఉంటుంది హ్మ్. బీఆర్ఎస్ అభ్యర్థి అని ఉంటుంది. హ్మ్. మేము గల్లెగిరే చెప్తాం. హ్మ్. ఆ మాట ఆయన కూడా చెప్పుకోవచ్చు, కానీ చెప్పుకుంటలేడు. ఎందుకంటే ఇక్కడ పరువు పోతుంది కదా హ్మ్. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. హ్మ్. అదే నువ్వు కాంగ్రెస్ పార్టీకి అండగప్పుకున్నావు, నీ కాంగ్రెస్ అభ్యర్థి అని గల్లెగిరే చెప్పు అని అసెంబ్లీలో. హ్మ్. అప్పుడు ఒప్పుకుంటాం ఆయన నిజాయితీ పరుడని. మరి ఎందుకు చెప్పుకుంటాడు? ఇటు బీఆర్ఎస్లో ఉన్నా అంటలేడు, అటు ఫుల్ ప్లెజ్డ్ కాంగ్రెస్లో ఉన్నా అంటలేడు. 2 సంవత్సరాలు అధికారం ఉండాలి, ఆయన ఇటు చేసి పదవులు ఉండాలి. ఆ. పదవి కోసమే అంతే. ఎక్కడున్నా అధికారమే. అధికారం ఉండాలి అంతే, ఆయన ఆ. చేతులు ఉండాలి. ఆ. ఉం. మరి అభివృద్ధి ఇదంతా అభివృద్ధి అనేది ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఒక ఎగ్జాంపుల్ మొన్న అన్ని న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. తానదారపల్లిలో మస్తు అభివృద్ధి. ఆయన రైట్ హ్యాండ్ బెల్లె వెంకన్న గ్రామం అది. ఉమ్. ఆ అభివృద్ధి అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఉమ్. ఉం. ఇప్పుడు మా విలేజ్లో కూడా స్టార్ట్ అయింది. ఉమ్. ఊర్లోకి వస్తే తెలుస్తుంది, ఆయన గెలిచిన కాంచి ఇంతవరకు వచ్చిందే లేదు. ఉమ్. కనీసం ఆ మంచి చెడులు చూసింది లేదు. ఉమ్. మరి నా కోసం తిప్పలవాడి గెలిపించిన వ్యక్తులు ఉన్నారు. ఉమ్. మరి వాళ్ళ మంచి ఏంది, వాళ్ళ ఊరు సమస్య ఏంది, ఉమ్. అది కనీసం ఎంక్వైరీ చేసే పరిస్థితే లేదు. అనేది ఏమున్నా వాళ్ళని వేసుకోవాలో తిరగాలి అంతే. ఊరికే రానోడు అభివృద్ధి ఎట్లా ఎట్లా చేస్తాడు? చేస్తాడు? చేయలేడు. కనీసం ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలన ఉమ్. గ్రామానికి ఒక సర్పంచే దిక్కు లేదు. 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి ఉమ్. ఊర్లో సర్పంచ్ ఉంటేనే మన సమస్యలు లోకల్ లీడర్ కాబట్టి ఈ వాడకి ఈ సమస్య ఉన్నది, గా వాడకి ఆ సమస్య ఉన్నది అని ఆడ విన్నవించుకుంటే ఆ సమస్యని ఆయన సాల్వ్ చేస్తాడు. ఉమ్. సర్పంచే లేకపోయా ఎందుకు పెడతాడు మరి సర్పంచ్ ఆయన ఎన్నికలు? ప్రాణాలే చేతన అయితే సర్పంచ్ పెడతాడు. ఇంకా ఏడాది అటు ఇటు కాలక్షేపం చేస్తాడు. ఇక రేపు అంటాడు, మాపు అంటాడు, ఉమ్. సెప్టెంబర్ అన్నాడు, సెప్టెంబర్ అయిపోతుంది. అవును. ఇప్పుడు అక్టోబర్ మళ్ళీ పండుగ వస్తుంది, ఉమ్. అదో 15 రోజులు కాలక్షేపం. ఉమ్. ఎంపీటీసీ జడ్పీటీసీ అంటాడు, అవి కూడా వేస్తాడా ఏడా తెలియదు. ఉమ్. లాస్ట్కు సర్పంచ్ ఎలక్షన్ అన్నాడు. ఈ మధ్యలో ఒక 1 year అయిపోతుంది, 3 years కంప్లీట్. ఇప్పుడు సర్పంచ్ గెలిచిన వ్యక్తి ఏం పని చేస్తాడు? 2 సంవత్సరాలు పదవి ఉంటుంది ఆయనది. ప్రభుత్వం చేంజ్ అవుతుంది, ఆ 2 సంవత్సరాలు ఏం చేస్తాడు ఆయన సర్పంచ్ అన్నట్టు? ఆయన ఉమ్. ఏం చేయలేడు. ఉమ్. సర్పంచ్ ఎలక్షన్ పెట్టడం కూడా వేస్ట్ అన్నది. ఇప్పుడు పెట్టడం కూడా వేస్టే. మరి గ్రామాల పరిస్థితి ఏంది? ఇక అంతే, 5 సంవత్సరాలు నష్టపోయాం అనుకుంటాం అంతే. ఆ. మరి మీరందరూ మార్పు కావాలని జనాలు మొత్తం కాంగ్రెస్ రావాలి, రేవంత్ రెడ్డి రావాలని ఓట్లు వేసుకున్నారు. ఓట్లు ఎట్లేసిరు అని అంటే ఉమ్. కేసీఆర్ అనేట ఆయన ఉమ్. పెన్షన్ 4,000 ఇస్తాడు. ఉమ్. నేను వస్తే అధికారంలోకి వస్తే 6,000 ఇస్తా అన్నాడు. ఉమ్. ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నాడు. ఉమ్. ఆడ కాలేజీ పిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు. 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అందరికి కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఉదాహరణ మాదే ఉంది. మాది ఉందే 1,14,000 లోను. 1,14,000 లోన్ల మాకు ఆల్రెడీ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ఖాతా నంబర్ తప్పు కొట్టడం వల్ల ఆ 1,14,000 రూపాయలు వేరే ఖాతాలో పడి ఆ అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ వెళ్ళిపోయింది. అయ్యో. ఆ బ్యాంకు మేనేజర్ దగ్గరికి ఒక నెల రోజులు తిరిగిన నేను. ఇట్లా మా ఊరి సమస్యలు ఒక 4-5 ఉన్నాయి ఈ క్రాప్ మన మాఫీ గురించి. ఉమ్. మేనేజర్ దగ్గర పోతా అంటాడు, మాకు సంబంధం లేదు అని అంటాడు. ఖాతా నంబర్ అనేది వాళ్ళ బ్యాంకులో చేయాల్సిందే కదా, మన సిస్టమ్ మీద కూర్చొని మనం ఎంటర్ చేయం కదా. ఆ విషయాన్ని నేను బ్యాంకులోకి పోయి ప్రెస్ వాళ్ళని పిలిపిస్తా అని చెప్పి గట్టిగా మాట్లాడితే మేనేజర్ ఉండి నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి, నెల రోజులల్లో నేను కలెక్టర్ దగ్గర తీసుకొని మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నాడు. ఇంతవరకు అది సాల్వ్ కాలేదు. మొన్న బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసిరు, మీరు అమౌంట్ కట్టాలని చెప్పేసి. 2 లక్షల రుణమాఫీ అంటే 2 లక్షల పైన ఉన్న కూడా పైన కడితే రుణమాఫీ అవుతుంది అంటే పైన కట్టిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా చాలా మంది కాలే. ఏడ చేసిన నువ్వు రుణమాఫీ 100% చేసినా చూపించు. రైతు బంధు కేసీఆర్ 6,000 5,000 10,000 ఇస్తాను, నేను 15,000 ఇస్తాను. 15,000కు నువ్వు 12,000 3,000 ఎగరగొట్టినావు. అది కూడా నువ్వు వచ్చిన కాంచి ఒకసారి వేసినావు, అది ఎలక్షన్ ముందే వేసినావు. ఇంతవరకు మళ్ళీ వాళ్ళే నువ్వు వేసిండు. ఎలక్షన్ ఉంది కాబట్టి 6,000 వేసిండు. ఇప్పుడు మరి మళ్ళీ వేయాలి 15,000 అన్నావు కదా, నువ్వు నీ మాట తప్పని మనిషివి కదా. ఆయన ఒకటే, ఆయన 3 రంగుల జెండా బట్టి పాట ఆనాటి రోజులు గుర్తు చేస్తా అన్నాడు. 100% ఆయన వాస్తవాన్ని సాల్వ్ చేస్తాడు. ఇప్పుడు ఏం గుర్తు చేసిండు అన్నాడు? ఇప్పుడు యూరియా బస్తాల కోసం లైన్లు కట్టిన రోజులు, చెప్పులు లైన్లు పెట్టిన రోజులు,
ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంది, నేను 4 బస్తాలు తెచ్చుకుంటే అప్పుడు ఆటో ఆయనకు ఫోన్ చేస్తే తెచ్చేసేది. ఇప్పుడు 4 బస్తాలకు నేను 4 రోజులు లైన్ కట్టాల్సి వచ్చింది. మా భార్య నేను పని ఇచ్చి పెట్టుకొని, నేను ట్రాక్టర్ డ్రైవర్ను, ఆడ 2 రోజులు ఎగ్గొట్టిపోయి నేను లైన్ కట్టి బస్తాలు తెచ్చుకుంటే ఇవాళ మా 4 ఒకనాడు వస్తానయా లేదు, ఒకటి మళ్ళీ రెండింటికి మళ్ళీ రేపు లేదు ఎల్లుండి లేదు, మళ్ళీ ఆవులు పోవాలి. అట్లా 4 రోజులు తెచ్చి చేసే వరకు ఇది ఇటే పోతుంది. అప్పుడు 10 ఏళ్ళలో లేవు కదా యూరియా బస్తాల కొరత అనేది, 10 ఏళ్ళలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కు ఎట్లా చేయాలి ఏం ప్లానింగ్ అనేది ప్లానింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఏది ఎక్కువ వాడుతుళ్ళు, ఎక్కడ ఎక్స్పోర్ట్ తక్కువ ఉన్నది, ఎక్కడ ఎక్కువ ఉన్నది అని చెప్పి అవన్నీ ఒక డాటా తీసి దాని ప్రకారం యూరియా ఎక్కడైతే తక్కువ వాడిలో అక్కడ స్టాక్ ఉన్నది అని చెప్పి ఆ స్టాక్ను తెచ్చి ఇక్కడ బిఫోర్ వేసిండు. అప్పుడు ఆ కొరత లేదు. ఇప్పుడు ఈయనకి సాధన అయితే లేదు, పాలన ఎట్లా చేయాలో కూడా తెలుస్తలేదు. ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలే ఆయన మాట ఇంటలేరు, ఒక సీఎం మాట ఇంటలేరు. సీఎం అనే రెస్పెక్ట్ ఉందా? అసలు సీఎం అనే పదానికి ఆయనకి రెస్పెక్ట్ ఉందా? లేదు. మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇంకోవైపు మీ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం పోయినా అని మాట్లాడుతున్నాడు. ఆయన అభివృద్ధి కోసం పోలేదు, తన బిడ్డ రాజకీయ ఆరంగేట్రం కోసమే పోయిండు అంతే. అభివృద్ధి ఇన్నేళ్ళు అధికార పార్టీలో ఉండి అన్ని పదవులు అనుభవించినప్పుడే నువ్వు అభివృద్ధి ఏం చేయలేదు. ఈ 2 సంవత్సరాల్లో నేను అభివృద్ధి చేస్తా అంటే స్టేషన్ కనుపూర్ ప్రజలు పిచ్చోళ్ళ? రేపు పొద్దున దమ్ముంటే నువ్వు అభివృద్ధి కోసం నీతిపరుని నిజాయితీపరుని అంటున్నావు కదా, రాజీనామా చేయి. ఫస్ట్ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినావు, రాజీనామా చేసి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద గెలువు. అదే స్టేషన్ కనుపూర్లో గెలిస్తే అప్పుడు నీ నిజాయితీపరుని ఒప్పుకుంటావు. ఊర్లోకి ఇంతవరకు వచ్చింది లేదు, ఒకవేళ వచ్చినా కానీ తరిమి కొట్టుడే ఉంటుంది, తరిమి కొట్టుడే. ఆయనకి ఇది మా గ్రామానికి వస్తే మాత్రం ఇది 2వ సరిసేగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉరుదలు ఊగుతుంది, అప్పుడు కూడా మేము టీడీపీ అప్పుడు గన్పూర్ ఎమ్మెల్యే రాజీనామా చేసినాకనే మా గ్రామానికి రావాలి, లేకుంటే లేదని యువత అందరం కలిసి అక్కడ సెంటర్ 4 చౌరస్తల కానీ ఆ ప్రసంగానికి వస్తే ప్రచార రథాన్ని అడ్డుకొని మరి వెనక్కి పంపించిన రోజులు ఆయనకు తెలుసు. ఇప్పటికి మీదికొండ గ్రామాన్ని మర్చిపోడు, అది మళ్ళీ రిపీట్ చేస్తాం. మా గ్రామానికి వస్తే మాత్రం మళ్ళీ రిపీట్ చేస్తాం. మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్లు వేసినాం, మేము ఖచ్చితంగా నిలదీసి అడుగుతాం. అదే వాళ్ళని నిలదీసి అడగమనండి, వాళ్ళు అడగలేరు. ఎట్లుంటుంది 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ అంటే ప్రభుత్వం మీద కొంతవరకు అయితే వ్యతిరేకత ఉన్నది. ఏది మెయిన్ రైతులు అయితే యూరియా బస్తాల ఎఫెక్ట్ ప్రభుత్వం మీద బాగా పడ్డది. ప్రతి గ్రామంలో తండాలలో కానీ ఎక్కడ కానీ యూరియా బస్తాల కొరత బాగున్నది కొరత. దానివల్ల ప్రభుత్వం డిఫాల్ట్ అనేది నిదర్శనం అంతే. ఇక ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చు. ప్రభుత్వం ఎమ్మెల్యేలు వాళ్ళే కరెక్ట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మరి అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ కేంద్రమే ఉంది. మరి అప్పుడు ఈ పరిస్థితి లేదు కదా. ఎగ్జాంపుల్ వాళ్ళు అన్నదానికి ఇది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలిగా. మరి అప్పులు లేని ఎట్లా వచ్చింది? అప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, అధికారంలో మీరే ఉన్నారు. మరి మీరు దాన్ని ఆలోచించి తీసుకురావాలిగా. అంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పంటలు పండించారట, అందుకే కొరత వచ్చింది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఒకటన్నా, రేవంత్ రెడ్డి అధికారం రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది అని ఎన్నో దొంగ తిట్టిండు. ఇవాళ అంత అవినీతి జరిగిన పరిస్థితి ఉంటే ఇలా ప్రతి గ్రామాలల్లో చెరువులు నిండినాయి, మళ్ళీ అవే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి. మరి నువ్వు పోయి ఆడ ఒక మళ్ళీ ఏదైనా మరమ్మతు చేసినావా, ఏదైనా ఒక పిల్లర్ రిపేర్ చేసినావా? నువ్వు చేసి ఇగో ఇది పోయింది నేను చేసిన దానివల్ల ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి అని చెప్పమాను. ఆయన తట్ట మట్టి పెట్టి కట్టింది లేదు, ఒక పిల్లరు మరమ్మతు చేసింది లేదు. అదే కాళేశ్వరం, అదే ప్రాజెక్టు, అవే వాటరు. మరి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? జనాలను పిచ్చలో చేసిండు. మార్పు అంటే ఈయన ఇచ్చిన వాటికి నేను రెట్టింపిస్తానని చెప్పి ప్రజలు దారి తప్పేసి ఓట్లు తప్ప వాళ్ళని చూసేయలే.